ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇటీవల 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని అంటూ అమరావతిని శాశ్వత రాజధానిగా పేర్కొంటూ 2014 విభజన చట్టాన్ని సవరించాలని కోరుతూ ఒక ప్రత్యేక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పంపించింది. ఇదే అంశం మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో ఆ కాల పరిమితి ఇంకా ఉండగానే ఉన్న పళంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హడావుడిగా తరలి రావడం, ఆ సమయంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, విమర్శలు, అన్ని అంశాలు అప్పటి కాలంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి, చర్చనీయాంశంగా కూడా మారాయి. కూల్గా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో హైదరాబాదులోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకుంటూ ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకొని దానిలో ప్రభుత్వాలకి అవసరమైనటువంటి పరిపాలనకు అవసరమైనటువంటి భవనాలను నిర్మించుకుని హుందాగా, దర్జాగా, గౌరవంగా అందరూ ఆంధ్ర ప్రజలు కాలర ఎగరేసుకునే విధంగా దర్జాగా తరలి రావాల్సినటువంటి ప్రభుత్వం దొంగచాటున హడావుడిగా ఎవరో చేసినటువంటి తప్పులకి ఉద్యోగులు నానా హింసలకు గురై, నానా బాధలు పడి, నానా తంటాలు పడి హడావుడిగా వచ్చిన నేపథ్యం గత ప్రభుత్వ హయాంలో ఇవంతా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే 2014 నుంచి 19 వరకు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మరి అప్పుడే ఎందుకు అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు, ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు అన్నది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మిత్రులే అయినప్పటికీ, ఒకే పక్షంలో ఉన్నప్పటికీ, ఎన్డీఏ కూటమిగా టీడీపీ ఉన్నప్పటికీ ఒకవేళ 10 ఏళ్ల పాటు అమరావతి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉన్న నేపథ్యంలో కేంద్రం తలుచుకుంటే ఆ చిన్న సవరణని చేయలేకపోయిందా? అది చిన్న సవరణే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి సానుకూలంగా వ్యవహరించి ఆ చిన్న సవరణని చేపట్టి అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించే అవకాశాలు ఉండేవి కదా. మరి అంత అన్యోన్యంగా కొనసాగినటువంటి వాళ్ళ బంధం నేపథ్యంలో మరి అమరావతిని శాశ్వత రాజధానిగా ఎందుకు తీసుకుని రాలేకపోయారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి. రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా దానిని ఆమోదించి చట్ట సవరణ చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇంత సానుకూలంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు అన్న అంశాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరి ఇప్పుడు దాదాపు 2024 తర్వాత అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాలం గడిచిన నేపథ్యంలో ఇంత ఆలస్యంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి. అయితే టెక్నికల్గా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది, ఆ కాలం పూర్తయితేనే దీన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది అన్న చిన్నపాటి సాంకేతిక సమస్యలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈ సవరణ అనేది పెద్ద సమస్య కాదు, సాంకేతికపరమైనటువంటి సమస్య అంతకన్నా కాదు. ఎందుకంటే రాజధాని ఏర్పాటు చేసుకున్న తర్వాత దానిని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అయితే ఆ మేరకు
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏపీ పక్షాన నిలబడే అవకాశం కూడా ఉండేది. మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎందుకు 2 ఏళ్ల కాల పరిమితి అయినప్పటికీ కూడా దాని మీద ఎందుకు ధ్యాస పెట్టలేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కోరింది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అమరావతిలో తీసుకున్నటువంటి భూములు చాలవని, మరో 2వ దశలో మళ్ళీ 3వ దశలో కూడా భూములు తీసుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో దాని మీద రాజధాని రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తొలి దశలో ఇచ్చినటువంటి భూములకే గతి లేదు. ఆ కమర్షియల్ ప్లాట్లకు కానీ ఇంటి స్థలాలకు కానీ ఎక్కడున్నాయో తెలియదు, వాటి మార్కింగ్ లేదు, ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. వీటిని సక్రమంగా ఇవ్వడంలో కానీ రాజధాని రైతులను ప్లాట్ల విషయంలో సంతృప్తి పరచలేని సందర్భంలో ఈ సమస్యలు రాజధాని అమరావతి చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ ఆవేశాలని తగ్గించడానికి ఈ రకమైన ప్రయత్నం చేసింది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. దీంతో పాటుగా తొలి నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అనౌన్స్ చేసిన నాటి నుంచి దాని శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేయనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తుంది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకు అన్నది చర్చలు ఎలా జరుగుతున్నాయంటే, రాజధాని కన్స్ట్రక్షన్ కోసము అమరావతిలో చేపడుతున్నటువంటి వివిధ రకాల నిర్మాణాల కోసము భారీ ఎత్తున అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అప్పులు ఇవ్వడానికి వివిధ ప్రపంచ బ్యాంకుతో పాటు వివిధ రకాల బ్యాంకులు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ దీనికి గ్యారంటీ లేదు. ఈ 5 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధాని అన్న అంశం వివిధ రకాలుగా మారే అవకాశం ఉంది. 3 రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్యారంటీ ఏంటి, దీన్ని నమ్ముకొని అప్పులు ఎలా ఇస్తాము అంటే అమరావతి కన్స్ట్రక్షన్కి ఇటు దానికి అవసరమైనటువంటి అప్పులు ఇవ్వడానికి సుముఖతం వ్యక్తం చేస్తున్నటువంటి బ్యాంకులు ఈ నేపథ్యంలో ఈ అమరావతి అంశాన్ని శాశ్వత రాజధానిగా ప్రకటించాలి, కేంద్రం నుంచి తెచ్చుకోవాలి అన్న డిమాండ్ అక్కడి రాజధాని రైతుల నుంచి పెద్ద ఎత్తున తెరపైకి రావడంతో ఈ అంశం మరోసారి కూటమి ప్రభుత్వం తన భుజస్కంధాలపైన వేసుకుని దీనికోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానాన్ని చేసినట్టు కేంద్రానికి పంపినట్టు వెల్లడించింది. అయితే ఏప్రిల్ 2వ తారీఖున దీని మీద పార్లమెంటులో చర్చ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ గతంలో 2014 నుంచి 19 వరకు మరి అనుసరించినటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందా, లేకపోతే ఈసారైనా అమరావతికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అన్నది భవిష్యత్తులో చూద్దాం.